second day. Hi, hello, welcome back to my channel. It's me, Bhavna. Second day. సో మార్నింగ్ లేట్గానే లేసాము. 7:45 8 అవుతుంది టైమ్. సో ఇవాళ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాం, లిల్బెరీ అనేసి ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో నేను చంటి అయితే లేసాం అట్ ద మూమెంట్, ఇంకా కిడ్స్ లేలేదు. మా చిన్నోడు పడుకో ఉన్నాడు, నేను మా చంటి చిన్నోడు ఈ రూమ్లో పడుకున్నాం. మా బాహు క్యూట్గా పడుకున్నాడు, బాగా అనిపిస్తుంది. ఈ రూమ్ వల్ల ఉంది. సహీ హియర్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. లేస్తారా సార్? టైం అయింది. స్నో ఉంటుంది అన్నారు, బట్ నో స్నో. ఫ్రోస్ట్ అయితే అయింది కానీ స్నో అయితే లేదు. ఏంది అలా తెలియదు. నో స్నో అనమాట. సో ఆ వాల్ ఉంది కదా, ఆ వాల్ బ్యాక్ సైడ్ కెనాల్ అయితే వెళ్తూ ఉందన్నమాట. సో ఇక్కడ రోడ్ ఉంది, రోడ్ ఆ బ్యాక్ రోడ్ ఆ పక్క వాల్ పైన వాల్ దగ్గర వాటర్ కెనాల్ అయితే వెళ్తుంది. సో స్నో అయితే ఏం పడలేదు, బట్ ఫ్రోస్ట్ అయితే అయ్యిందనమాట బాగా. లేవా ఇంకా? కాఫీ పెట్టాలి, కాఫీ. కూర్చోండేది థ్యాంక్ యూ నాన్న. సూపర్ అని చెప్తున్నాడు. బాహ్లో తినేసినావా? క్రీమ్ పూసుకో, జరిగిట్టు తిరిగా. టీ షర్ట్ బ్లాక్ బ్లూ. ఇక్కడ రండి. సెకండ్ డే ట్రైనింగ్. ఇది లాక్ వేసేస్తావా? నువ్వు షూస్ వేసుకున్నావే. ఏం వాటర్ బాటిల్స్? హలో హలో, హాయ్ హాయ్ చెప్పాహు. అట్లా పెట్టినావంట మళ్ళీ ఇరిగిపోతే వాడిది నీకు ఇచ్చాడా స్పెట్స్? అది నీది నాన్న, ఇది బాగున్నది. అంత ఫింగర్ ప్రింట్స్ చేసి స్కిన్ బాగుంటుంది. ఇదా స్నో స్కేట్ చేసుకోవచ్చు పైన. సో యాక్చువల్గా మేము రూమ్ తీసుకున్న చోట వెదర్ ఏమంటే వెదర్లో స్నో ఉంది, ఫుల్ డే స్నో ఉంది అన్నట్లు చూపించింది. ఈవెన్ మేము దానికి కొంచెం స్నో పడుతుంది అన్నట్టు కొంచెం ప్రిపేర్డ్గానే వచ్చాం, లైక్ గ్లౌజెస్, షూస్ అన్ని పిల్లలకి. కానీ మేమున్న చోట అసలు స్నోనే పడలేదు. సో మేము రూమ్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి జస్ట్ 2-3 minutes అట్లా ముందరకు వచ్చాము. చూస్తే ఫుల్ స్నో ఉంది, ఇట్లా ఫుల్ మౌంటైన్స్ మొత్తం స్నోనే ఉంది. సో దీన్ని ఏమంటారంటే ఈ ప్లేస్ని స్నోడోనియా అంటారు. యాక్చువల్గా మేము వెళ్ళేది వచ్చి క్లాన్బెరీస్ అనమాట. సో ఈ వేల్స్లో వేల్స్ లాంగ్వేజ్ మాట్లాడతారనమాట మోస్ట్లీ. సో ఇంగ్లీషు మాట్లాడతారు, బట్ వెల్ష్ అనే లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు. సో ఇది స్నోడోనియా ప్లేస్ అనమాట. మోస్ట్లీ ఈ మౌంటైన్స్ అంతా ట్రెక్కింగ్, హైకింగ్ లాగా అన్ని ట్రెక్కింగ్ మొత్తం. అసలు ఎవరు ఇల్లులు అనేది ఏం లేవు, మొత్తం ట్రెక్కింగ్ అన్నట్లే చేస్తూ ఉన్నారనమాట జనము. చాలామంది అసలు దానికి తగ్గ షూస్, ట్రెక్కింగ్ జాకెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా,
సో ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చున్నారనమాట అక్కడ వచ్చిన టూరిస్ట్ కానీ లోకల్ వాళ్ళు కానీ ఎవరైనా. బట్ మేమేమంటే మాకు కిడ్స్తో కుదరదు, వెళ్ళలేము. సో దీనిపైన ఈ స్నోలోని ఈ మౌంటైన్స్ పైకి వెళ్ళాక అక్కడ సమ్మిట్ అనేసి ఉంటుంది. సో ఇదనమాట ప్లేస్. ఇది వచ్చి పీవైజీ రూట్ అనమాట. సో డిఫరెంట్ రూట్స్ ఉంటుంది ఈ స్నోలోని ఈ పైనకి వెళ్ళడానికి. సో ఇది ఒక వన్ ఆఫ్ ద రూట్. అందరు ఇక్కడ కార్ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి పైకి అయితే వెళ్తారనమాట బై వాక్ ట్రెక్కింగ్ చేసుకుంటా. సో ఈ స్నోలో వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. సో మోస్ట్లీ వాళ్ళు ఫుల్లీ ప్రిపేర్డ్గా వెళ్తారు, లైక్ ఫుడ్ కానీ కొంచెం టెంట్స్ కానీ. అంత ఈజీగా వన్ డేలో అయితే వెళ్ళిపోరు. ఫుల్ ఆఫ్ స్నో ఉంది, హెవీ స్నో ఉందన్నమాట అక్కడ. సో ఎక్కడో వీడియోలో కూడా చూసాను నేను ఇన్స్టాలో, లైక్ ఎవరు మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఈ స్నో డోనియా పైకి ఎక్కి ఆ సమ్మిట్ దగ్గర జనసేన ఫ్లాగ్ కూడా పెట్టినట్లు. ఐ డోంట్ హ్యావ్ కరెక్ట్గా ఐడియా లేదు, బట్ పెట్టారనేది మాత్రం తెలుసు. ఇట్లా ఫుల్ ఆఫ్ స్నో ఉందన్నమాట. సో ఈ ప్లేస్ వచ్చి పీవైజీ లేక్, వన్ ఆఫ్ ద స్నోడోనియాకి వెళ్ళే రూట్ అనమాట. మేము వెళ్ళే క్లాన్బెర్రీస్, అది LLABARIS అన్నట్లు వస్తుంది స్పెల్లింగ్ వేల్స్ లాంగ్వేజ్లో, బట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ క్లాన్బెర్రీస్ అనమాట. సో మేము ఈ రూట్ అంతా పర్టికులర్ ప్లేస్కి వెళ్ళడానికి ఆ రూట్ మొత్తం ఇదే ఉండింది. చాలా హ్యాపీ అనిపించింది. అసలు యాక్చువల్గా మేము స్నో చూసాం లండన్, ఇంగ్లాండ్లో స్నో పడుతుంది, బట్ అంత స్నో అయితే పడదన్నమాట. వెరీ మినిమల్గా పడుతుంది స్నో ఇంగ్లాండ్లో. ఈ నార్త్ సైడ్ ఇట్లా వేల్స్ ఇటు సైడ్ ఎక్కువ పడుతుంది అనమాట, స్కాట్లాండ్ కానీ ఇలా అంతా. యాజ్ ఏ సైడ్ ముందు చెప్పినట్టు యూకేలో లైక్ 4 కంట్రీస్ ఉంటాయి కదా, వన్ ఈజ్ ఇంగ్లాండ్, వన్ ఈజ్ వేల్స్, వన్ ఈజ్ స్కాట్లాండ్, అనదర్ వన్ ఈజ్ నార్త్ ఐర్లాండ్. సో ఇంగ్లాండ్లో పెద్ద అంత స్నో అయితే ఉండదు, ఎక్కువ పడదన్నమాట స్నో. వెరీ మినిమల్గా పడుతుంది, ఒక 1 డే అంతే, మళ్ళీ దాని తర్వాత మొత్తం నార్మల్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఏమంటే ఫుల్ ఆఫ్ స్నో ఉంటుంది. స్కాట్లాండ్లో అయితే దీనికి మించి డబల్గా ఉంటుంది, అక్కడ ఇంకా హెవీ ఉంటుంది స్కాట్లాండ్. సో ఇలా ప్రశాంతంగా అనిపించింది. రోడ్స్లో మొత్తం అంత ట్రాఫిక్ కూడా లేదు, లైక్ వెహికల్స్ వెళ్ళడం అట్లా అంతా కూడా ఏం లేదు, ప్రశాంతంగా. అసలు లొకేషన్స్ అయితే భలే అనిపించింది. లైక్ మన ఏదో ఒక వింత ఒక ప్రపంచం, బ్యూటిఫుల్ ప్రపంచంకి వెళ్ళినట్టు అనిపించింది నాకు మొత్తం. మేము వేల్స్లో అట్రాక్షన్స్ ఏమంటే అన్నీ క్లోజ్ అయిపోయినాయి, మోస్ట్లీ క్లోజ్లో ఉన్నాయి. యాక్చువల్గా సెకండ్ డే మా ట్రిప్లో ఏమంటే మ్యూజియము అండ్ 1 క్యాజల్ విజిట్ అయితే ఉంది. సో అది మా ప్లాన్ యాక్చువల్గా సెకండ్ డే. బట్ ఇప్పుడు క్లాన్బెర్రీస్కి వెళ్ళేది కూడా మ్యూజియం కోసమే, కానీ మ్యూజియం క్లోజ్ అయిపోయింది. అండ్ ఒక ట్రైన్, యాక్చువల్గా ట్రైన్ రూట్ ఉంటుందన్నమాట. ఏంటంటే కింద మ్యూజియం దగ్గర కింద ఇట్లా నార్మల్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ట్రైన్ పైన సమ్మిట్ అని చెప్పా కదా, మౌంటైన్స్ పై వరకు వెళ్తుందన్నమాట ట్రైన్. సో ఆ ట్రైన్ కూడా క్లోజ్లో ఉంది బికాస్ ఆఫ్ స్నో అండ్ వింటర్ వల్ల, అది కూడా క్లోజ్లో ఉండింది. సో ఇక్కడ ఏమంటే మోస్ట్లీ యూకేలో ఏమంటే ఈ వింటర్ టైంలో త్వరగా డార్క్ అయిపోతుంది కాబట్టి జనాలు ఎవరు అంతగా బయట రారు. సో చాలా కోల్డ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ అంత బయట తిరగాలి అనేసి అన్నట్లు ఉండరు. సో కాబట్టి ఈ టైంలో ఇది రైల్వే అనమాట, మినీ రైల్వే, లేక్ రైల్వే. ఇక్కడి నుంచే ట్రైన్ అనేది పైకి ఎక్కుతుంది. చూసాము టికెట్స్ ఏమన్నా ఉంటుందా, అవైలబుల్ ఉందా అని, బట్ క్లోజ్లో ఉంది. సో కాబట్టి వింటర్లో ఏమంటే ఎక్కువ మోస్ట్లీ ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించరు చలికి. సో కాబట్టి ఏమంటే ఈ టైంలో అట్రాక్షన్స్ అన్నీ క్లోజ్లో ఉంటాయి. ఇది మ్యూజియము, నేషనల్ మ్యూజియమ్. సో ఇక్కడ ఇది యాక్చువల్గా విజిట్ అవ్వాలి, బట్ అది కూడా క్లోజ్లో ఉండింది, వచ్చి రిటర్న్ వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి ఆ పైన వరకు ఇట్లా ఏదైనా థింగ్స్ ఏదన్నా పైకి కొండపైకి తీసుకెళ్ళడానికి ట్రాక్ అనమాట, ఇది లగేజ్ ట్రాక్ లాగా. ఆ వింటర్లో అట్రాక్షన్స్ అన్నీ క్లోజ్ చేసి మెయింటెనెన్స్ వర్క్స్ అయితే చేసుకుంటారనమాట. ఏమన్నా రిపేర్స్ ఉన్నా, ఏమన్నా ఆల్టరేషన్స్ ఉన్నా, ఏదైనా మోడిఫై చేయాలి, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ ఈ వింటర్ టైంలో చేసుకుంటారు. సో కాబట్టి మోస్ట్లీ ఈ డిసెంబర్ లైక్ ఫ్రమ్ అక్టోబర్లో కూడా ఉంటాయి అట్రాక్షన్స్. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 months మోస్ట్లీ అట్రాక్షన్స్ అన్నీ క్లోజ్లో ఉంటుంది. సో కాబట్టి అట్రాక్షన్స్ ఏమీ లేదు. ఇక్కడ ట్రాక్ చూస్తున్నారు కదా, ఇది మినీ ట్రాక్. ఇది ట్రాకే పైన కొండ పైన ఆ మంచు ఉంది. ఇంతకుముందు ఒక ప్లేస్ చెప్పా కదా, సమ్మిట్ ఉంటుంది ఈ స్నో డౌన్ పైన, అక్కడ వరకు ఉందన్నమాట ఆ ట్రాక్. పైకి వెళ్తుంది ట్రైన్.
అది కూడా క్లోజ్లో ఉండింది. టూ ట్రైన్స్ అయితే ఉన్నాయి, 2 ప్లేసెస్ క్లోజ్లో ఉన్నాయి. మ్యూజియం క్లోజ్లో ఉంది, అన్ని మెయింటెనెన్స్ వర్క్స్లోనే ఉండింది. సో ఇది వచ్చి జైంట్ బ్లేడ్ అనేసి ప్లేస్ అనమాట. ఇది ఒక వన్ ఆఫ్ ప్లేస్ అట్రాక్షన్ చూడాల్సింది. ఇంకా బయటే అవుట్ సైడే ఉంది కాబట్టి అదేం క్లోజ్లో లేదు. సో చూసాము, జస్ట్ లైక్ ఒక పెద్ద కత్తి లాంటిది అక్కడ పొడిచి ఉన్నారనమాట, అంతే. అది ఒక వన్ ఆఫ్ అట్రాక్షన్, ఫేమస్ ప్లేస్ ఇన్ వేల్స్, చూడాలి అన్న ఫేమస్ ప్లేస్ అనమాట. సో ఇంకా అటు సైడ్ పార్క్ ఉంది, మొత్తం లేక్, ఇట్లా మొత్తం వాటర్. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకునేసి ఇంక ఇది ఒక మేము అనుకున్న లిస్ట్ ఆఫ్ అట్రాక్షన్స్లో ఇది ఒక వన్ ఆఫ్ అట్రాక్షన్. ఇది ఒక్కటే చూసినాము, ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకునేసాం. అండ్ మేము వెళ్ళిన రోజు ఇంకా కోల్డ్ ఎక్కువ ఉండింది. పిల్లలు అసలు మా హను అయితే జాకెట్ వేసుకోడు అస్సలు. కిందకి దిగమంటే కిందకి దిగట్లేదు అనమాట. వాడు కార్లోనే కూర్చోవాలి అన్నట్లున్నాడు, వామ్గా సెటిల్ అయిపోయినాడు అక్కడ. సో ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి తిందామనేసి అయితే వెళ్ళాము. అసలు ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఒక్కటి కూడా లేవు, ఏమీ లేవు. సరే అట్లీస్ట్ ఇంగ్లీష్ ఫుడ్స్ ఏదో ఒకటి ట్రై చేద్దాము అనేసి, ఇంగ్లీష్ ఫుడ్స్ కోసమన్నా ఏదో ఒకటి తిందాం, ట్రై చేద్దాం అన్నట్లు వెళ్ళాము. బట్ ఆ ఇంగ్లీష్ ఫుడ్స్ రెస్టారెంట్స్కి వెళ్తే ఆ ప్రైజెస్ చూసి వద్దురా అనిపించింది. జస్ట్ చిన్న పిజ్జా, వెరీ స్మాల్, ఒక జస్ట్ 2 పీసెస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ చిన్న పిజ్జాని 2000 చెప్పారు, 20 pounds అట్లా ఉంది. చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. అండ్ ఇంకోటి ఏమంటే అసలు అవి అంత ఇదిగా కూడా లేదనమాట. అక్కడ చూసాం ఐటమ్స్ మోస్ట్లీ హ్యామ్, బేకన్, హ్యామ్ ఇట్లానే ఉన్నాయి. లైక్ బీఫ్, పోర్క్ ఇలాంటివి ఉంది. ఇవన్నీ మేము తినాము. చికెన్ ఐటమ్స్ అస్సలు ఆప్షన్స్ లేదు. సో వెళ్ళాము హోటల్ అంతా, రెస్టారెంట్ కూర్చున్నాం, మెనూ చూసినాం, ఏమీ నచ్చలే. ఇంక గుమ్మని అక్కడే పెట్టేసి రిటర్న్ అయితే వచ్చాము. రిటర్న్ ఇంకా వస్తూ ఉంటే ఆన్ ద వేలోనే ఆ ట్రక్ అయితే కనిపించింది. ఆ ట్రక్లో ఫుడ్ అయితే తీసుకొని ఇంకా కార్లో అయితే కూర్చున్నాం. ఇక్కడే పార్క్ చేసి ఇంకా చంటి ఫుడ్ తీసుకొస్తున్నాడు. ఇట్లా చిన్న చిన్న ట్రక్స్, ఫుడ్ ట్రక్స్ అయితే ఎక్కువ ఉంటాయన్నమాట. మోస్ట్లీ ఇంగ్లీష్ ఫుడ్స్ ఇట్లా ఈజీ, లైక్ మన క్విక్ స్నాక్ లాంటివి ట్రక్స్ అయితే చాలా ఉంటాయి. సో అక్కడ మనకి చికెన్ అవైలబుల్ ఉంటుంది బాగా. ఇవి చికెన్ బైట్స్. ఇది పట్టుకోనా డాడీకి ఇచ్చేది. భావ్యేష్ ఇట్స్ డాడీస్. ఎక్కే జాగ్రత్త. ఇది ఫ్రైసా? చికెన్ అండ్ గార్లిక్ డర్టీ ఫ్రైస్. క్లోజ్ చేయి. ఇది చికెన్ అండ్ గార్లిక్ డర్టీ ఫ్రైస్. అక్కడ పెట్టు. ఇది కిందది, ఇక్కడ ఉండేది ఫ్రైస్, బర్గర్ నీకు. అది వాడికిచ్చే. నువ్వేం తీసుకున్నావు? కాఫీ, చికెన్ బైట్స్. నేనంత కాంబో కాదా అది? అది కాంబో. ఇది నాకు డర్టీ ఫ్రైస్. దిస్ ఇస్ డర్టీ ఫ్రైస్. బాగున్నాయి కదా మమ్మీ. ఫ్రైస్. సో అలా ఈజీ ఫుడ్స్ అన్నట్లు, క్విక్ ఫుడ్స్, స్నాక్స్ లాగా తీసుకున్నాము. లంచ్, ప్రాపర్ లంచ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడ రెస్టారెంట్స్ అస్సలు లేవు. What happened? What happened, Hanu? What happened, Hanu? What happened? You got boo boo. Boo boo gone.
సో ఏదో మా చిన్న పిచ్చి ఆటలు అనమాట ఇవి. అండ్ ఇప్పుడైతే క్యాజల్కి వచ్చాము. సో క్యాజల్ యాక్చువల్గా క్యాజల్ లోపలికి వెళ్ళాలి అనేది కూడా ప్లానే. బట్ ఫుల్ హెవీ రెయిన్, జాకెట్స్ వేసుకొని కూడా కిందకి దిగలేకున్నాము, అంత రెయిన్ ఉండింది. ఇంకా చంటి ఒక్కడే వెళ్ళి జస్ట్ ఒక వీడియో అన్నా తీసుకురాపు అని చెప్పి పంపించినాము. అండ్ కిడ్స్ ఏమంటే ఈ వర్షంకి వాళ్ళు అసలు జాకెట్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండట్లే మా హనుకి. మా హను అయితే చాలా ప్రాబ్లం అవుతున్నాడు అనమాట. ఏదైనా జాకెట్ వేసుకోవట్లేదు. ఇంకా సరే ఏదో ఫోర్స్ఫుల్గా బయట తీసుకొద్దాము అన్నా కూడా ఇమ్మీడియట్ కోల్డ్ వచ్చేస్తుంది మా హనుకి. సో కాబట్టి ఇంకా మేమేం దిగలేదు. అండ్ దట్టు క్యాజల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ ఉంది, అది కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్ ఉంది. పెద్ద క్యాజల్ లోపల చూసే కాడ ఏం పెద్దగా ఏముండవు, జస్ట్ వాల్స్ ఇలాంటివి ముందు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనే మాత్రమే ఉంటుంది. బట్ చాలా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండింది, అదొక రీజన్. అండ్ రెయిన్ కూడా ఒక రీజన్ అనమాట. సో అందుకని లోపలికైతే వెళ్ళలేదు. ఇంకా చంటి అవుట్ క్యాజల్ చుట్టూ ఇట్లా కొంచెం బోట్స్ అలా ఉంటే ఒక జస్ట్ పోర్ట్ లాగా ఉండిందనమాట. సో జస్ట్ వీడియో తీసుకోరమని చెప్పా, అందుకని మా చంటి ఒక్కడే దిగి కొంచెం వీడియో అయితే తీసుకొచ్చాడు. బాగా వర్షం పడుతూ ఉండింది, చంటి కూడా అంబ్రెల్లా వేసుకొని వెళ్ళి తీశాడు. కొంచెంసేపు ఆగింది, ఆగిన బ్రేక్లో వెళ్ళి వీడియో తీసుకొచ్చాడు అనమాట. హెవీ రెయిన్ ఉండింది మేము క్యాజల్కి వెళ్ళేంత వరకు, క్యాజల్ వెళ్ళినప్పటి నుంచి. అండ్ అక్కడ ఒక చిన్న ఇట్లా బ్రిడ్జ్ వాటర్ అంతా ఉండింది, పోర్ట్ లాగా ఉండింది అనమాట. కొంచెం పెద్ద పెద్ద బోట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. సో మేమైతే కార్ పార్క్ చేసి మేము ముగ్గురం కార్లోనే ఉన్నాం. ఓన్లీ అలోన్గా చంటి అలా కొంచెం వాక్ చేశాడు. చంటికి ఏమంటే ఎట్లా ఉన్నా వాకింగ్ చేయాలి అనేసి అని ఉంటాడనమాట. సో చంటి తిరిగాడు. నేనైతే ఇంకా కిడ్స్ రావట్లేదు కాబట్టి కిడ్స్ని ఒక్కటే నేను కార్లో వదిలి వెళ్ళలేను, బికాజ్ ఎవరైనా చూసారంటే అది ఒక కంప్లైంట్ వెళ్తుంది. సో ఇద్దరు చిన్నపిల్లలే, మోర్ దాన్ 10 years లైక్ 15 years అట్లా ఉన్న బాహు ఓకే అలోన్గా వదిలి వెళ్ళొచ్చు. బట్ 10 years కాబట్టి అలోన్గా వదిలి వెళ్ళేకి లేదు. సో ఇంకా వాళ్ళ కోసం నేను కూడా ఆగిపోవాల్సి వచ్చిందనమాట. ఇంకా ఇవంతా ఏం తిరగలేదు. సో ఇప్పుడైతే ఇక్కడ క్యాజల్ నుంచి మేము బీచ్కి వెళ్దాము అనేసి స్టార్ట్ అయ్యాము. లైట్ హౌస్ చూద్దాము అన్నట్లయితే వెళ్ళామన్నమాట. సో వెళ్ళే రూట్ అంతా బాగా ఉండింది. బీచ్ వరకు వెళ్ళిపోయాము కూడా, ఆల్మోస్ట్ బీచ్ వరకు వెళ్ళిపోయినాము. బీచ్ దగ్గరికి వెళ్ళినాక రియలైజ్ అయినాం ఏమంటే లైట్ హౌస్కి వెళ్ళడానికి చాలా వాక్ ఉంది, 3 to 4 kilometers వాక్ ఉందన్నమాట. సో మేము అక్కడికి వెళ్ళి దిగి చూద్దాము అనుకున్నాం, కానీ అది జస్ట్ ఒక అవుట్స్కట్లో పార్క్ చేసి అక్కడి నుంచి వెళ్ళాలన్నమాట నడిచి. 4 kilometers వాక్, అండ్ దట్టు ఇసుకనే ఉండింది, మామూలు మన బీచ్లు ఎలా ఉంటాయో అట్లనే ఉండింది. సో ఆ ఇసుకలో ఈ ప్రామ్ పోదు, హనుని తీసుకొని ప్రేమలో అయితే వెళ్ళలేము, వాడిని ఎత్తుకొనే వెళ్ళాలి. 4 kilometers వాడిని ఎత్తుకొని ఈ పిల్లని లాక్కొని అస్సలు కష్టం అనేసి ఇంకా అది కూడా చూడలేదన్నమాట, వచ్చేసాం. జస్ట్ ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తా కొంచెం చుట్టుపక్కల, ఇది కొంచెం చాలా పల్లెటూరు లాగా అనిపించింది. ఇల్లులన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. సో ఓన్లీ లొకేషన్స్, నేచర్ ఇవన్నీ చూసుకొని వచ్చాము. లైక్ ప్రాపర్గా అన్నీ చూడాలి, ఖచ్చితంగా చూడాలి అన్నట్లయితే వెళ్ళలే. వేల్స్ దగ్గరే కదా, సో సమ్మర్లో మళ్ళీ ఇంకొక ట్రిప్ కూడా వేయచ్చు. సో కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. సో కాబట్టి లొకేషన్స్ చూసుకున్నాం, సీనరీ లైక్ మంచిగా అట్రాక్షన్స్ చూడకపోయినా ఇలాంటివన్నీ లొకేషన్స్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ మా హను ఫుల్ ఏడుస్తున్నాడు. నేను ఇంకా బ్యాక్ వెళ్ళి బాహుని ఫ్రంట్ కూర్చోబెట్టి ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము. అప్పటికి 4:30 అయిపోయింది అనమాట టైము. ఫుల్ పిచ్చ డార్క్. ఇట్స్ గెటింగ్ డార్క్, వి గోయింగ్ హోమ్. అవర్ బ్యాడ్ లక్, అన్ని క్లోజ్లో ఉన్నాయి వింటర్కి. ఓన్లీ ఒక్కటే ఓపెన్లో ఉన్నాయి, ఈ స్నో మౌంటైన్స్. క్లౌడ్, మౌంటైన్ మిక్స్ అయిపోయినాయి, కలిసిపోయి ఉన్నాయి క్లౌడ్స్లో. మనకి డార్క్ అయిపోయినా నీకు మౌంటైన్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా కదా. యూ లైక్ ఇట్?
సో ఒక చోట పార్కింగ్ ఉండింది. ఇంకా ఈ మౌంటైన్స్ ఇట్లా స్నో ఫుల్గా ఉండింది. సో ఒక చోట పార్కింగ్ ఉంటే అక్కడ పార్క్ చేసి కొంచెంసేపు కిడ్స్ ఆడుకుంటారు కదా అన్నట్టయితే అక్కడ వదిలామన్నమాట. ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకుందాము అన్నట్లు. సో ఇక్కడ పార్కింగ్ ఏమంటే ఇక్కడ నుంచి కూడా ఒక వన్ ఆఫ్ ద వే ఉందన్నమాట. ట్రెక్కింగ్ చేస్తున్నారు మౌంటైన్స్కి. సో మోస్ట్లీ కొన్ని కార్స్ అయితే పార్క్ చేసి ట్రెక్కింగ్ అయితే చేస్తూ ఉన్నారు పైనకి, స్నోడోనియా పైకి ఆ సమ్మిట్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఇంకా మేమైతే కార్ పార్క్ చేసి కొంచెంసేపు పిల్లలు ఆడుకున్నారు. మా బాహు కోసం మెయిన్లీ దిగినాం. ఇక్కడ స్నో ఎక్కువ ఉంది, కొంచెంసేపు వాడు ఆడుకోవాలి అంటే. నీళ్ళగా ఉంటాయి కదా. స్లోగా వాక్ చేయనమ్మా. మమ్మీ మమ్మీ గడిచిపోతుంది పోరా. తెచ్చుకోలే మమ్మీ. ఇక్కడ ఏమీ లేదు, నేను ఇక్కడికి వెళ్తా, నువ్వురా. సో ఆడ కొంచెంసేపు ఆడుకొని ఆ స్నోలో అండ్ నేను ఒక రీల్ అయితే చేశాను. రీల్ చేసి ఇప్పుడైతే ఈ రూమ్కి అయితే రిటర్న్ అయిపోతూ ఉన్నాం అనమాట. ఇది రూమ్ దగ్గర రూట్లో. సో ఈ హై స్ట్రీట్ లాగా ఉండిందనమాట రూమ్ దగ్గర, షాప్స్ అన్నీ అండ్ కొంచెం రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ వన్ ఇండియన్ రెస్టారెంట్ ఉందన్నమాట ఇక్కడ, అంతే. అసలు ఇండియన్ రెస్టారెంట్సే దొరకలేదు, ఇవంతా షాప్సే. హై స్ట్రీట్ లాగా ఉండింది ఇటు సైడ్ అంతా. సో ఇప్పుడైతే రూమ్కి అయితే వచ్చేసాము, ఇంటికి. Shoes? You want to remove shoes? Chalo, get up, I'll remove. Let's go there. వీడికి షూస్, జాకెట్ ఎంత ముళ్ళులు గుచ్చుకున్నట్టు వాడికి. బిస్కెట్. యూ వాంట్ బిస్కెట్? No. No, no, no. No? Mummy. Mummy. Come. సో ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత చికెన్ తీసుకొని వైట్ సాస్ చేసుకొని మ్యాగీ అయితే యాడ్ చేసుకొని డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. వైట్ సాస్ విత్ చికెన్ మ్యాగీ అన్నట్లు. సో డిన్నర్ ఇంట్లోనే కుక్ చేసుకున్నాం. మేము వెళ్ళిన వేల్స్ ట్రిప్ 4 days. సో 4 daysలోనూ మేము ఇంట్లోనే కుక్ చేసుకొని తిన్నాం. ఓన్లీ యానివర్సరీ రోజు డిన్నర్కి మాత్రం బయట వెళ్ళామన్నమాట. Shall I bring you spoon? Do you want spoon? You want spoon? You will get yourself. What you do? Yes, I will do it. I will do it. Close on it. Close on Thank you. Thank you. Oh, yeah. నువ్వు ఎందుకు వస్తాను స్క్రీన్లోకి షార్ట్ సాక్స్? 1, 2. Sit. Come on, sit. Sit here. It's hot, okay? Hot? Yeah, it's hot. Oh no, she's hot. Why not? It's hot. Yeah. Mama, here. Slowly, okay? I'm slow. Where? Yum tummies. What is that? Yum. Yummy? Yes, mommy. Wow. Do you like it? 1, 2, 3, నువ్వు తినేరా? మేము పిజ్జా 5, తింటాం. 6, 1, 8, అది 9, నేను 10. అన్న తినేస్తాను. Do you like it? 1, 2, 3, 4, 5. No. 5 ఉందా? 5. ఇవి ఎన్ని ఉంది? Oh, bueno. No. 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 Wait. No. No, that's not good. 1, 2, 3 చెప్పు. 1, 2, 3, 4, 5, 10. 1, 2, 3 చెప్పు. 1, 2, 3, 4. వెరీ గుడ్. నెక్స్ట్.
సో అలా వేల్స్లో సెకండ్ డే మా ట్రిప్ అయితే ఎండ్ అయింది. సో నెక్స్ట్ డే థర్డ్ డే సాటర్డే జనవరి 10th మా యానివర్సరీ అనమాట. ఇది మిడ్ నైట్ 12 o'clockకి 12 అయింది. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. లవ్ యూ. స్టేటస్ పెట్టుకుంటున్నాడు చంటి కూర్చొని. మంచిగా నిద్రపోయాడు. నేను స్టేటస్ పెట్టి యానివర్సరీ విష్ చెప్పి లేపితే లేసాడు. ఇప్పుడు స్టేటస్లు పెట్టడానికి ఎత్తుక్కుంటున్నాడు అనమాట ఫొటోస్. దట్ ఈస్ శ్రీనివాసరావు. సో అదనమాట ఇవాళ వ్లాగ్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ సూన్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద ఫర్దర్ నోటిఫికేషన్.